హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రయాణం. ఒక రాయి ఒక శిల ఆకాశాన్ని తాకుతుందంటే అదే భువనగిరి. హైదరాబాద్కు 47 కిలోమీటర్లు మాత్రమే, కానీ చరిత్రను చూస్తే కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి. సో ఈరోజు భువనగిరి కోట అందాలు, ఆ వీరత్వం, కోటలో ఉన్నటువంటి విశేషాలు, రహస్యాలు అన్నీ ఈరోజు ప్రయాణంలో మనం చూసేద్దాం. నాతో పదండి. రైట్గా ఏదైతే భువనగిరి కోట ఈ అందాలు చూడడానికి మనం వెళ్తున్నాం కదా, సో దానిపైన ట్రెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు. వారాంతపులో చాలామంది టెక్కీలు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం ఉప్పల్, అదేవిధంగా ఘట్కేసర్ కూడా దాటాము. బీబీ నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు మాత్రమే భువనగిరి ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్, ఇటు సిబిఎస్ కావచ్చు, జేబీఎస్ నుంచి కూడా, ఉప్పల్ నుంచి కూడా చాలా బస్సులు కూడా అవైలబుల్లో ఉంటాయి. నిజంగా చెప్పాలంటే భువనగిరి అనేది హైదరాబాద్కి ప్రస్తుతం అయితే లోకల్ అయిపోయింది. లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, నంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా ఇటు భువనగిరికి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బస్టాండ్కి చాలా దగ్గరలోనే భువనగిరి కోట కూడా ఉంటుంది. సో మనం ఇంకొక 10-15 నిమిషాల్లో కూడా మనం కోట దగ్గరికి చేరుకుంటాం. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ కోటకు అందాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రస్తుతం మనం ఔటర్ నుంచి ఒక 600 మీటర్ల దూరంలో వచ్చాము. ఇది ఇక్కడ శివాజీ సర్కిల్ కూడా ఉంది. సో శివాజీ విగ్రహం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే భువనగిరి కోట ఉంటుంది. ఇక్కడ నుంచి లోపే 1 కిలోమీటర్ కూడా ఉండదు. సో భువనగిరి కోటను దాదాపుగా చాలామంది రాజులు ఏలినటువంటి ప్రదేశం ఇది. ఒక 3000 సంవత్సరాల క్రితం నుంచే ఈ కోట ఉన్నట్టుగా కూడా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనం భువనగిరి దగ్గర ఉన్నాము. సో ఒక్కసారి మనం కోట దగ్గరికి వెళ్ళి ఆ కోట అందాలు కూడా చూసే ప్రయత్నం మనం చేద్దాం. పదండి. రైట్, చూస్తున్నాం కదా మనం భువనగిరి కోట దగ్గరలో ఉన్నాము. సో ఇది వెనుక వైపు నుంచి, సో ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ చేయడానికి కావచ్చు, లేదంటే మెట్ల మార్గం కూడా ఇటువైపే ఉందని చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం భువనగిరి కోట దగ్గరలోనే ఉన్నాం. దాదాపుగా 400 మీటర్ల దూరంలో మనకు ఎదురుగా కూడా కోట కనిపిస్తూ ఉంది. సో సాటర్డే సండే వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈరోజు కూడా చాలామంది జనాలు అయితే కనిపిస్తున్నారు, కానీ ఒకసారి చూద్దాం. రైట్, మనం ప్రజెంట్ భువనగిరి కోట దగ్గరికి వచ్చాము. సో ఒకసారి కోటపైకి వెళ్ళి ఎక్కే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూస్తున్నాం టికెట్కి సంబంధించిన రేట్ల పట్టిక కూడా ఇక్కడ ఇచ్చారు. పెద్దవాళ్ళకి 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు, కెమెరాకు 50 రూపాయలు, వీడియో కెమెరాకు 200 రూపాయలు. టైమింగ్స్ కూడా ఇచ్చారు. 10 AM నుంచి 5 PM వరకు ఇది ఓపెన్ ఉంటుంది. సో మనం టికెట్ తీసుకొని వెళ్దాం. టికెట్ ఇవ్వండి. అయిపోయింది. రైట్, ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాము. సో చూడొచ్చు టికెట్. సో 20 రూపీస్ ఈ టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి. రాతి గుట్టలు, గాలులు చెప్తున్న పురాతన గాథలు, కాలం చెక్కిన చరిత్ర చెక్కి పెట్టిన పర్వతం, తెలంగాణ హృదయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేపే దుర్గం, అదే భువనగిరి కోట. రైట్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ సర్వాయి పాపన్న గౌడ్కు సంబంధించి కూడా చాలా విశిష్టమైనటువంటి ఈ కోటకు సంబంధించినటువంటి చరిత్ర కూడా ఉంది. సో ఎందుకంటే అప్పుడు ఏదైతే కాకతీయుల కోటను, కాకతీయుల సామ్రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత సో సర్వాయి పాపన్న గౌడ్ ఈ గోల్కొండ కోట పైన దండెత్తడానికి, సో ఇక్కడ ఏదైతే భువనగిరి కోటలో, ఈ కోట లోపల చాలా విలువైనటువంటి ధనాన్ని, వజ్రాలను, బంగారు ఆభరణాలు పూర్తిగా దీంట్లో సొరంగంలో పెట్టారు, దాంట్లో దాచిపెట్టారు. ఆ తర్వాత గోల్కొండ పైన దండయాత్రకు వెళ్ళడానికి ముందు
సో ఈ విధంగా దీంట్లో అన్నీ కూడా పెట్టారు అని చెప్పేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో మొదటగా మనం భువనగిరి కోట పైకి ఎక్కగానే ఎక్కుతుంటే కొన్ని మెట్లు ఎక్కగానే పక్కన సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం భువనగిరి కోట. ఈ 610 మీటర్ల ఏకశిలా పర్వతం పూర్తిగా శత్రు దుర్భేద్యంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా అండాకారంలో ఈ పర్వతం కూడా ఉంటుంది. ఎటువైపు నుంచి కూడా శత్రువులు వేరే ప్రాంతం నుంచి వేరే ప్లేస్ నుంచి పైకి ఎక్కడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా స్లోప్గా అండాకారంలో ఉన్నటువంటి పర్వతం ఇది. ఒక వైపు నుంచి చూస్తే ఇది ఒక తాబేల్లా కనిపిస్తూ ఉంటుంది. అదే ఇంకొక వైపు నుంచి మనం చూస్తే ఇది పడుకున్నటువంటి అంటే కూర్చున్నటువంటి ఏనుగులా కనిపిస్తుంది. నిజంగా ఇది ఒక కాలం అంటే పూర్తిగా ఈ ఏదైతే ప్రకృతే చెక్కినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం అని కూడా మనం చెప్పుకోవచ్చు భువనగిరి కోట. సో ఒకసారి ఆ కోట పైకి ఎక్కుదాం. సో ఇక్కడ మనం చూడొచ్చు పురాతన విగ్రహం కాలభైరవ స్వామి రూపుతో ఉన్నటువంటి ఒక విగ్రహం కూడా కనిపిస్తుంటుంది. సో ఇది పురాతనమైనది, చాలా పురాతనమైనటువంటి రాతి విగ్రహం కాలభైరవ స్వామి విగ్రహం ఒకవైపు, ఇంకొక వైపు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం అటువైపు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో గతంలో ఇలా మెట్లయితే ఇవన్నీ లేవు. సో ఇప్పుడు పర్యాటకుల కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ఈ మెట్లను కూడా ఏర్పాటు చేశారు. చాలా నీట్గా మెట్లు కూడా పెట్టారు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళంతా అటువైపు నుంచి కూడా పైకి వస్తూ ఉంటారు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మెట్ల మార్గం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఈ విధంగా పైకెక్కి వస్తూ ఉంటారు. దీనికి అటువైపున ఆంజనేయ స్వామి విగ్రహం గుడి కూడా ఉంది. సో ఒకసారి మనం పైకి వెళ్దాం. ఇదంతా ప్రహారీ గోడ కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ కొండ చుట్టూ ఈ విధంగా శత్రు దుర్భేద్యమైనటువంటి గోడను కూడా నిర్మించుకున్నారు అప్పుడే. ట్రెక్కింగ్ లేదనంటే ఈ పైకి ఎక్కడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఇవన్నీ కొత్తగా వేసినటువంటి మెట్లు, అంటే ఇక్కడే కట్ చేశారు, చెక్కారు ఈ మెట్లను కూడా. ముందు మెట్లు ఉండాలి కానీ ఇంత నీట్గా లేకుండే. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్లేస్ నుంచే ఇక్కడ నుంచే ఈ ప్రహారీ గోడ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి భటులు సైనికులు ఈ ప్లేస్లో ఇక్కడ నిలబడి, సో ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఎవరు అంటే బయట నుంచి ఎవరైనా శత్రువులు వస్తున్నారా ఏంటి అనేది కూడా ఇక్కడ నుంచి చూసేవాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ నిల్చొని ఇక్కడ నుంచి బయటకు చూస్తుండేవాళ్ళు. సో ఇక్కడ నుంచి మనకు కనిపించేది చాలా ఎత్తులో ఉంది. సో ఈ హోల్స్ నుంచి మాత్రం వాళ్ళందరూ చూసేవాళ్ళు. ఇక్కడ నుంచి శత్రువులు ఎవరైనా వస్తున్నారా ఏంటి అనేది మాత్రం ఇక్కడ చూసేవాళ్ళు. సో ఈ విధంగా ఇక్కడ నుంచి బయటకు ఎవరైనా శత్రువులు వస్తున్నారా దండెత్తి ఇవన్నీ కూడా చూసే పరిస్థితి ఉండేది. సో ఈ విధంగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ భువనగిరి కోట పైన ఉన్నటువంటి మెట్లన్నీ కూడా 350 పైనే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం అక్కడ వరకు ఎక్కొచ్చినటువంటి మెట్లు కొత్తగా ఏర్పాటు చేసినవి. ఇంతకాలం ఆ మెట్లు ఉండాలి కానీ అవన్నీ కొంచెం అరిగిపోయి ఆ తర్వాత కొంచెం స్కిడ్ అయి పడిపోయే స్థితిలో ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగు చేశారు, మెట్లు బాగు చేశారు. సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పురాతనమైనవి, పాత మెట్లు ఇవన్నీ కొంచెం అట్లాగే ఉన్నాయి కాబట్టి వీటిని ఏమీ చేయలేదు. సో ఒక్కసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. రైట్, పురాణాల్లో అంటే చాలా చరిత్ర ఈ గుట్టకు కూడా ఉంది. చాలామంది రాజులు పరిపాలించారు. అయితే కొద్దిమంది మాట్లాడుకునేది అంటే రాయగిరి దగ్గర ఒక రాజు ఒక కోటను నిర్మిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక గొల్లవాడైనటువంటి ఈ భువనయ్య అనే వ్యక్తి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం కొండ నిర్మిస్తారు, నేను ఒకటి చూపిస్తానని చెప్పేసి ఈ భువనగిరి గుట్టను చూపించారంట. అప్పుడు రాజు మంత్రముగ్ధుడై చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ దీనిపైన ఈ కోటను నిర్మించడం. ఆ తర్వాత నీకేం కావాలి అని అడిగితే నా పేరు మా భార్య పేరు వచ్చే విధంగా మీరు ఒక గ్రామాన్ని కూడా ఆ పేరు కూడా పెట్టండి అని చెప్పేసి ఆ గౌడ ఎవరైతే ఆ గొల్లవాడు చెప్పడం. ఆ తర్వాత రాజు దీనికి భువనగిరి అని పెట్టడం. ఎందుకంటే ఆయన పేరు భువనయ్య,
వాళ్ళ వైఫ్ పేరు గిరమ్మ. ఈ రెండు కలిపేసి భువనగిరిగా ఈ ప్రాంతం పేరు వచ్చింది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. రైట్, చూస్తున్నాం కదా, కాలం గడిచిపోతుంది, రాజులు మారిపోతూ ఉంటారు. కానీ ఈ భువనగిరి కోట చరిత్ర మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. సో ఎంతమంది రాజులు మారినా, ఎన్ని రాజ్యాలు కూడా మారినప్పటికీ ఈ కోటకు ఉన్నటువంటి ఆ వీరత్వం కావచ్చు, దీని చరిత్ర కావచ్చు అలాగే ఉంటుందని చాలామంది చెప్తారు. కోట కాదు, రాతిలో రాసిన అమర కావ్యం ఇది భువనగిరి, శౌర్య ప్రతాపాలకు గీసిన గిరి. రైట్, మనము మెట్లయితే ఎక్కేస్తున్నాము. తర్వాత కోటలోకి ఎంట్రీ చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ నుంచి కోటలోకి టర్న్ అవుతున్నాము. సో చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఎత్తైనటువంటి బురుజులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఒక ద్వారం కూడా ఉంది. అదేవిధంగా ఇటువైపు నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి, అంటే ఇక్కడ నుంచి కూడా సైనికులు కానీ ఎవరైనా లోపలికి వెళ్ళడానికి కూడా ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో మొదటి గేట్, మొదటి సింహద్వారం, మొదటి ద్వారం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇదొక మొదటి ద్వారం, ఇదొక ఉక్కు ద్వారం అని కూడా చెప్తారు. అట్లాగే గోల్కొండ నవాబు నిర్మించినటువంటి ఫతే దర్వాజా ఏదైతే ఉందో గోల్కొండ దగ్గర, సో దానికి ప్రతిరూపంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, అంటే సైనికులు కానీ ఎవరైనా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ సేద తీరడానికి, ఇక్కడ కొంచెం కూర్చొని కొద్దిసేపు తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మార్గం కూడా ఉంటుంది. ఇవి కేవలం రాతి గోడలు మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి అంగుళం ఒక యుద్ధానికి సజీవ సాక్ష్యం. రైట్, చూస్తున్నాం కదా, మనం ఈ భువనగిరి కోటలో సగం వరకు అయితే ప్రస్తుతం ఎక్కాము. ఇక్కడ ఒక ప్రాంతం దగ్గర మనం నిల్చున్నాం, చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఈ మెట్ల మార్గం ద్వారా కూడా మామూలుగా భటులు కావచ్చు ఎవరైనా పైకి రావడం, ఆ తర్వాత రాజులు ఈ మార్గం గుండా గుర్రాల పైన కూడా పైకి వచ్చేవారు అని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ప్రతి రాయి కూడా మనం ఆ శబ్దం వింటే అది ఫీల్ అవ్వచ్చు, అంటే ఆ గుర్రపు డెక్కల సౌండ్ కావచ్చు, లేదు అని అంటే ఆ యుద్ధంలో రెండు కత్తుల సౌండ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎక్స్పీరియన్స్ అంటే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి రాజులు పరిపాలించారు, సో ఆ వీరగాథలన్నీ కూడా ఈ రాళ్లలో నిక్షిప్తమై ఉన్నాయని చెప్పేసి కూడా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఒకసారి పైకి వెళ్దాం. రైట్, చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం సగం దూరం ఇక్కడికైతే పైకి వచ్చాము. ఇక్కడ నుంచి మనం ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ ఒక సొరంగంలా కూడా కనిపిస్తూ ఉంది. అంటే దీంట్లో ఎన్నో నివురుగప్పినటువంటి రహస్యాలు దీంట్లో ఉన్నాయి ఈ కోటలో అని కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి అంటే ఇట్లాంటి సొరంగాలు చాలా ఉన్నాయంటే ఇందులో. సో ఒకటి గోల్కొండ కోటకి సొరంగం ఉందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇటు వరంగల్ ఏదైతే 1000 స్తంభాల గుడి కొలను ఉంది, ఆ కొలను నుంచి కూడా ఇక్కడికి సొరంగం ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక సొరంగం అయితే ఉంది. సో పైన ఇంకో సొరంగాలు కూడా ఉన్నాయి కానీ వాటిని మూసేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి మనం భువనగిరి పట్టణం మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది తెలంగాణలోని ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అనంతగిరి కంటే కూడా చాలా ఎత్తైనటువంటి కొండ అని కూడా చెప్తూ ఉంటారు భువనగిరి కోట. ఈ గుట్టపైన ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి కోట. సో పురాతనం అంటే అప్పుడు రాజులు పాలించినప్పుడు ఇది ఒక శత్రు దుర్భేద్యంగా కూడా ఉండేది. సో ఎవరు కూడా పైకి రావడానికి సాహసించేవారు కాదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక ఎగ్ షేప్లో, ఓవల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి ఎక్కుదామని ప్రయత్నం చేసినా కానీ జారి కింద పడిపోయేవారు అని చెప్తారు. అట్లాగే చాలామంది కూడా అంటే మనం చూసాం ఈ ఉడుములకు తాడు కట్టేసి వాటి ద్వారా కూడా ఈ కొండపైకి ఎక్కే ప్రయత్నాలు కూడా చేసేవారు. ఆ ఉడుములను పైకి వేసినప్పుడు ఉడుము పట్టు అని చెప్తూ ఉంటారు చాలామంది. అవి పట్టుకోవడం, దాన్ని పట్టుకుంటూ పైకి వచ్చే క్రమంలో కూడా ఇక్కడ ఏదైతే పూర్తిగా దీని చుట్టూ ఉన్న బురుజుల ద్వారా కూడా ఇక్కడున్న సైనికులు భటులు వాటిని గమనించి అక్కడ నుంచి వారిని హతం చేసేవారు, లేదంటే కింద పడేసేవారు అని కూడా చరిత్ర చెప్తా ఉంది. సో ఒకసారి పైకి వెళ్దాం. రైట్, ఇక్కడ మనం ఇంకో ద్వారం దగ్గరికి ఇప్పుడు వచ్చాము. ఇది పూర్తిగా ఏకశిలగా ఉన్నటువంటి ద్వారం, పూర్తిగా చెక్కడాలు కూడా చూడొచ్చు. సో పూర్తిగా ఏకశిల రూపంలో కూడా
ఈ స్టోన్ అంతా కూడా ఉంది. అదేవిధంగా ఒకసారి ఇటు మనం చూస్తే కనుక సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ డోరుకు సంబంధించినటువంటి పైన హోల్, అందులో డోర్ ఉండేది. సో డోర్ దానికి సంబంధించినటువంటి ఆ సపోర్ట్ ఆ హోల్లో ఉండేది. ఇక్కడ అటువైపు కూడా ఉంది. అదేవిధంగా డోర్ పెట్టిన తర్వాత ఈ ఏదైతే గడియ పెడతారో అది ఈ హోల్లకి ఆ గడియ వెళ్ళేది. ఈ హోల్ ద్వారా కూడా పెద్దగా ఒక కట్టెను సపోర్ట్గా, అక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్, దీంట్లో ఒక కట్టెను సపోర్ట్గా పెట్టి డోరు ఓపెన్ కాకుండా ఉండడం కోసం ఒక పటిష్టంగా కూడా దీన్ని ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్తూ ఉంటారు. రైట్, చూస్తూ ఉన్నాం కదా మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పటికే సగానికి పైగా దూరం వచ్చాం. సో ఇంకా అంత దూరం మనం వెళ్ళాలి. సో ఎంత పైకుందో చూడండి. అక్కడ పూర్తిగా రాజులకు సంబంధించిన మహల్లు, తర్వాత కొలనులు, రాజమందిరాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ వరకు మెట్లు కావచ్చు, లేదంటే కొంచెం నడవడానికి అనువుగా ఉండేది. సో ఇక్కడ నుంచి మాత్రం పూర్తిగా ట్రెక్కింగ్ లాగా, అంటే పూర్తిగా ఈ కొండపై నుంచే వెళ్ళాలి. ఎక్కడ కూడా ఇక్కడ మెట్లు అయితే కనిపించట్లేదు. సో దూరంగా అక్కడికి వెళ్ళిన తర్వాత సపోర్ట్ కోసం పక్కన ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేశారు. సగం దూరం అయితే వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది, విగ్రహం. సో పూర్తిగా జీర్ణావస్థ దశలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎంతో చరిత్ర, సర్వాయి పాపన్న కావచ్చు, కాకతీయులు కావచ్చు, ఇట్లా ఎంతోమంది చరిత్రకారులు చరిత్ర రాసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు చేసినటువంటి ఆలయం. ప్రస్తుతం అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి. సో ఇక్కడ చుట్టూ కూడా కొన్ని ప్రహారీలు కావచ్చు, తర్వాత కొన్ని రూమ్స్, అంటే అశ్వాలకు సంబంధించినటువంటి రూమ్స్ కావచ్చు, తర్వాత కొద్దిమంది భటులు ఉండేటటువంటి రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా కింద మన కొండ కింద ఉన్నటువంటి ప్లేస్ కూడా కంప్లీట్గా కనిపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తూ ఉన్నాము. సో అప్పుడు రాజులకి, అంటే ఇక్కడ నుంచి పైన ఉన్నటువంటి భటులు కావచ్చు, ఎవరికైనా కమ్యూనికేషన్ పిలవాలి అంటే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాలు లేవు కాబట్టి, సో ఇక్కడ నుంచి చప్పట్లు కొడితే పైకి రీసౌండ్ వస్తూ ఉంది. అట్లాగే ఒకసారి కొడితే ఒకటి, రెండుసార్లు కొడితే రెండుసార్లు సౌండ్ రావడం, అంటే కమ్యూనికేషన్. అంటే వాళ్లకు అవసరాల నిమిత్తం ఎన్నిసార్లు క్లాప్స్, అంటే చప్పట్లు కొడితే ఆ విధంగా వినబడేటటువంటి అది వినబడిన తర్వాత వాళ్ళు అంటే కిందికి రావడమా, లేదంటే పైనుంచి చూడడమా, లేదంటే శత్రువులు ఎవరైనా వస్తే ఏదైనా సౌండ్స్ ఇక్కడ నుంచి చేయడమా, బూరలు కావచ్చు ఇవన్నీ ఉండేవి కాబట్టి ఆ కొమ్ములు, వాటి ద్వారా ఇక్కడ నుంచి సౌండ్ చేయడమా, ఏదో చేసేవారు అని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి పైకి వెళ్దాం. రైట్, అక్కడ చూస్తున్నాం పైన చిన్నగా కాంపౌండ్ లాగా కట్టున్నటువంటి ఆ ఏరియా చూస్తున్నాం. అక్కడికి పైనుంచి వాటర్ ఏదైనా పడుంటే, వాటర్ వచ్చినప్పుడు వర్షాకాలంలో కానీ ఏదైనా వాటర్ పడి అక్కడ నుంచి ఈ పక్క దాని నుంచి జారుతూ దీంట్లోకి, ఇక్కడ నుంచి జారి ఈ కొలను, అంటే వీళ్ళ తాగునీటి కోసం కావచ్చు, లేదంటే ఈ ప్లేస్లో ఉన్నటువంటి భటులకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం తాగునీటి కోసం ఇదంతా కూడా నిండిన తర్వాత ఆ అవసరాలకి ఇది వాడుకునేవారు అని కూడా చెప్తూ ఉంటారు. సో దీంట్లో ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం తామర పువ్వులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కొలనులో సో అందమైన తామర పువ్వులు, ఇంకా వాటర్ కూడా ఉంది. సో ఇట్లా ఈ విధంగా వాటర్ను కూడా స్టోర్ చేసుకునే వాళ్ళు అని కూడా చెప్తా ఉన్నారు. రైట్, ఇక్కడ చూస్తున్నాం డేంజర్ సిగ్నల్ కూడా ఇక్కడ పెట్టారు, బోర్డు కూడా. సో దీంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి, అంటే ఏదైనా సొరంగం లాంటిది కానీ ఏదైనా ఉందేమో దీంట్లో, సో చాలా ప్రమాదకరం అంటూ కూడా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. సో ఇక్కడ నుంచి ఇవి పాత మెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నాం. ఇవన్నీ పాత మెట్లు, కొంచెం సపోర్ట్కి పక్కన ఈ ఫెన్సింగ్ లాగా ఇది కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూడొచ్చు పాత మెట్లు ఇవి స్కిడ్ అవుతున్నాయి, అంటే ఎక్కువగా షార్ప్గా లేవు. సో చాలా తక్కువగా ఉన్నాయి, అందుకనే ఇవన్నీ ఓల్డ్ మెట్లు ఇవి. సో ఇది పడిపోకుండా ఉండడానికి దీన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం మనం భువనగిరి కోట పైన ఉన్నాము. సో ఇదొక బురుజు, అంటే ఈ భటులు పర్యవేక్షించేటటువంటి ఏరియా ఇది ఇక్కడి నుంచి కూడా. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫిరంగి కూడా, తోప్ అంటారు. ఫిరంగి కూడా ఇక్కడ మనం చూడొచ్చు, చాలా బరువైంది, ఐరన్తో ఉన్నటువంటి ఫిరంగి. సో దీని ద్వారా ఇక్కడ నుంచి ఎవరైనా శత్రువులు వస్తే కనుక ఇక్కడ నుంచి వాళ్ళపైన దాడి చేసేటటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకున్నారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇటువైపు వ్యూ అంతా కూడా కనిపిస్తూ ఉంది. కొండకి ఇటువైపు ఉన్నటువంటి వ్యూ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎవరు పైకి వచ్చే ప్రయత్నం చేసినా లేదా దూరం నుంచి ఎవరైనా వచ్చే ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ నుంచి ఈ ఫిరంగి ద్వారా దాడి చేసేవారు అని కూడా చెప్తాం. చాళక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, మొఘలులు, రాజులు మారారు, సింహాసనాలు మారాయి, కానీ ఈ దుర్గం ఎప్పటికీ తెలుగువాడి పౌరుషానికి అడ్డ. చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచి అంటే పూర్తిగా ఈ సమావేశ మందిరం, ఇది అప్పటి రాజులందరూ కూడా దీన్ని ఒక సమావేశ మందిరంగా ఉపయోగించుకునేవాళ్ళు. సో ఇక్కడికి వస్తే, ఇక్కడ బయటకు వస్తే ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇటువైపు ఉన్నటువంటి వ్యూ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మనం చూస్తూ ఉన్నాం, ఈ వ్యూ మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు. అదేవిధంగా ఇటు నుంచి సో ఇటు కంప్లీట్గా ఇటువైపు వస్తూ ఉంటే ఇదంతా సమావేశ మందిరం ఇది. సో దీంట్లో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ కట్టడం కూడా చాలా పటిష్టంగా, చాలా దృఢంగా, ఏ విధంగా అంటే ఏదైతే డంగు సున్నం అని చెప్తూ ఉంటారు, డంగు సున్నం అవన్నీ ఉపయోగించి కట్టినటువంటి కట్టడం ఇదంతా. సో ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర, దాదాపుగా 3000 పైన సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ కోట ఎంత దృఢంగా ఇప్పటికీ కూడా ఉందో కూడా చూసుకోవచ్చు. దీంట్లో చాలా రూమ్స్ కూడా ఇట్లా ఉన్నాయి. ఇదొక ప్రదేశం, అదేవిధంగా ఇక్కడి నుంచి ఇదొక మందిరం. సో ఇట్లా దీంట్లోనే ఒక 4-5 హాల్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం వీళ్ళు సమావేశ మందిరాలు కావచ్చు, సో అంతఃపురం కావచ్చు ఇటు పక్కన. సో అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ లాంటివి కూడా దీంట్లో ఉన్నాయి. సో చూసుకోవచ్చు, మొత్తం కూడా డంగు సున్నంతో దీన్ని నిర్మించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా మనం పైకి వెళ్ళే దారి కూడా ఇక్కడ నుంచి ఉంది. సో దాంట్లో నుంచి పైకి వెళ్ళే దారి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వాళ్ళు ఏదైనా అంటే వాష్రూమ్ లాగా కూడా దీన్ని యూజ్ చేసేవారు కూడా అని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇట్లా ఉంది ఇది. సో ఇట్లా ప్రతి ఒక్క ప్లేస్ నుంచి కూడా, చుట్టూ నుంచి కూడా మంచి గాలి, వెలుతురు దీంట్లో వచ్చే విధంగా కూడా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక మెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి దారి కూడా ఇక్కడ ఇచ్చారు. సో చూసుకోవచ్చు, ఇక్కడ మధ్య మధ్యలో కూడా వాటర్ స్టోర్ చేసుకోవడానికి, సో ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇక్కడ దీన్ని కూడా మంచి చెక్కడం, అంటే ఒక స్టోన్తోని చెక్కినటువంటి ఇది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో మధ్య మధ్యలో సెక్యూరిటీ కోసం, అంటే భటులు నిలబడే విధంగా కూడా చుట్టూ కూడా వాళ్ళు నిల్చోవడానికి కూడా దీంట్లో ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచి కూడా ఇటు చూసుకోవచ్చు, ఇదంతా కాంపౌండ్ వాల్, ఇదంతా కూడా కాంపౌండ్ ఉండేది. సో మధ్య మధ్య నుంచి కూడా అటువైపు నుంచి సెక్యూరిటీ పర్పస్గా, అంటే దీంట్లో నుంచి బయటకు చూసే విధంగా కూడా దీంట్లో వెంటిలేషన్ కోసం కూడా ఏర్పాటు చేశారు. సో పూర్తిగా రాతి కట్టడం. సో కిందంతా మనం వీరత్వం, అంటే పూర్తిగా దానికి సంబంధించిన భటులు, యుద్ధాలు, సైనికులు, వీటికి సంబంధించి అంతా చూసాం. ఈ ప్లేస్లో మొత్తం కూడా ఒక ప్లేస్లో ఇక్కడ నర్తకులు, అంటే మనకు తెలుసు కదా, అంటే ఆ కాలంలో రాజుల దగ్గర ఈ నాట్యం చేయడానికి కూడా ఉండేవాళ్ళు. సో వాళ్లకు సంబంధించినటువంటి ఏరియా కూడా ఇక్కడ దీంట్లో ఏర్పాటు చేశారు. సో చూసుకోవచ్చు, పూర్తిగా కూడా ఇదంతా రాజు కోట. ఇక్కడ రాజు నివాసం ఉండేవారు, దీనిపైన రాజు ఇక్కడ ఉండేవారు. సో కింద అంతా కూడా మనం వచ్చిన ప్రదేశంలో అంతా కూడా సైనికులు, తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అక్కడ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చే వాళ్ళు. సో పూర్తిగా మనం చూసుకోవచ్చు. కాలం గడిచిపోతుంది, రాజ్యాలు మారిపోతుంటాయి, కానీ ఈ పర్వతం, ఈ చరిత్ర, ఈ భువనగిరి కోట ఎప్పటికీ నిలిచిపోయే శౌర్య గాథ. ఇది వాటి ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.